60 ఏళ్ల కళ 30 ఏళ్ల పోరాటం సుదీర్ఘ అంతిమ దశ చేరుకున్నటువంటి తరుణంలో నిన్న ముఖ్యమంత్రి గారు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఏబీసీడీ వరకు అన్న అంశాన్ని కూడా తేలితెల్లం చేసింది. దానికి సంబంధించి స్థానిక మాదిగా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వాళ్ళ సుదీర్ఘ ఎంఆర్పీఎస్తో ఉన్నటువంటి బంధము, ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో ప్రయాసాలు పడి ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసినటువంటి ఏబీసీడీ అనేటువంటి వర్గీకరణ అంతిమ దశ సందర్భంలో సంబరాల్లో మాదిగా ఎమ్మెల్యేలు ఇప్పుడే బాబు జగ్జన్ రావుతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత కూడా పూలమాలలు వేసి వాళ్ళు గట్టించిన ఉన్నటువంటి ఏబీసీడీ అనేటువంటి వర్గీకరణ ఏబీసీ రూపంలో ఇలా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత మాదిగలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మాదిగలుగా తెలంగాణ మాదిగ జాతి పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. మేమే కాదు, జాతి కోసం అసెంబ్లీలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గ ఉపసంఘం అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, దాంట్లో సభ్యులైన గౌరవనీయులు దామోదర రాయనరసింహ గారికి, శ్రీధర్ బాబు గారికి, కొండ సురేఖ్ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి అందరికి కూడా నిండుగా మీ శుభాకాంక్షలు తెలియజేస్తాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకోటి, మాదిగ జాతి అన్ని వర్గాలతోని అభినందించబడ్డ జాతి మాదిగ జాతి. ఉదాహరణ నేను చెప్తా, 1941 ఆనాడు అరుంధతీయుల మహాసభ తర్వాత మన సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఆనాడు గోల్కొండ పత్రిక ఎడిటర్, ఆయన ఇక్కడున్న వివక్షను చూసి ఆయన రెడ్డి హాస్టల్లో అరుంధతీయ మాదిగల మహాసభ పెట్టిన ఆయన. దానికి ఆనాడు హైదరాబాద్ కమిషనర్గా ఉన్న కోత్వాల్ రాజ్బహదూర్ వెంకటరామరెడ్డి గారు ఆనాడు డబ్బులు ఇచ్చి వాళ్ళ ఛార్జీలు ఇచ్చి భోజనం పెట్టి మాదిగలను అభినందించిన సందర్భాలు కూడా మాదిగ జాతికి అంత ఔన్నత్యమైన జాతిది. అదేవిధంగా తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం జరుగుతున్న సందర్భంలో కూడా ఈ వివక్ష జరుగుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని కామ్రేడ్ ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు యాదగిరిగుట్ట ప్రాంతంలో ఉన్న మాదిగలను మొత్తం తీసుకుపోయి యాదగిరిగుట్టలో పూజలు చేయించిన సందర్భాలు. అందుకనే మాదిగ జాతి మహోన్నతమైన జాతి. అందుకోసం ఇక్కడ కూడా హైదరాబాద్లో దాదాపు 30-40 ఏళ్ళుగా అరుంధతి మహాసభ, బంధు సేవా మండలి ఇవన్నీ కూడా సంఘాలు పెట్టి మాదిగల కోసము చాలా ప్రయత్నం చేసిండ్రు. అందులో 94లో మాదిగ దండోరా మందకృష్ణ మాదిగ దాన్ని ప్రారంభించడం జరిగింది. మేము కూడా అభినందించినాం. ఇవాళ అదే మాటను మేము సీఎం గారు కూడా మందకృష్ణను ఎంటర్ తీసుకుపోయిన సీఎం గారి దగ్గరికి మేము కూడా చెప్తున్నాడు, మా ఇంటర్ అంటే మా ఇంటర్ వచ్చిండు కనుక సీఎం గారు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు 2018, 2028 చేవేల డిక్లరేషన్ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారు దమ్మున్న ముఖ్యమంత్రి, ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి, ఒక అభ్యుదయ ముఖ్యమంత్రి, ఒక సామాజిక స్పృహ ఉన్న ముఖ్యమంత్రి. ఒక్క మాదిగలకు కాదు, ఇవాళ తెలంగాణ సాయుధ రహితంగా పోరాటంలో దొరలకు జాగీర్దారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన సాకల ఐలమ్మ పేరును ఇవాళ కోటి యూనివర్సిటీలో ఉన్న ఉస్మానియా మహిళా యూనివర్సిటీకి నామకరణ చేసిన ఒక అభ్యుదయవాది, ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. అందుకోసమనే ఇవాళ బ్రహ్మాండంగా ఈ ఏబిసిడి వర్గీకరణ ఏబిసిగా చేసి తెలంగాణలో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ఏబిసిగా మార్చి మాదిగ ఉపకులాలకు అన్నిటికీ కూడా 9% ఇచ్చిండు. మాలలకు ఉపకులాలకు కూడా 5% ఇవ్వడం జరిగింది. దీనికి ఉపసంఘం కూడా బ్రహ్మాండంగా చేసింది. దానికి అందరం కూడా మమ్మల్ని గెలిపించిన మాదిగ జాతికే కాదు, సబ్బండ వర్గాలకు కూడా, అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాలకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా కూడా అసెంబ్లీలో మాకు అక్కడున్న సభ్యులందరూ కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఇంకొక మాట, నిన్న కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నాడు. కేటీఆర్ అర్థం లేని మాట్లాడుతూ ఉన్నాడు. అదే మందకృష్ణ బిడ్డ పెళ్ళి ఉంది నన్ను వదిలిపెట్టమని చెప్తే నిర్దక్షిణగా జైల్లేసి ఇవాళ అవమానపరిచే సందర్భాలను ఈయన కేటీఆర్ మాట్లాడుతున్న విధానం ఇంకా సిగ్గు శరం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే మాదిగలకు దూరమైనరు కాబట్టి మాదిగలు మొన్న 2023 ఎన్నికల బొందబెట్టిరు. మళ్ళీ కూడా మాదిగ వాడలకు కాదు, బీసీ వాడలకు కూడా వాళ్ళు రాకుండా చేస్తారని సందర్భం చేస్తున్నాను నేను. అందుకోసమే బాబు జగజీవన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళ్ళ సమాజం అవుతుందో అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైందని చెప్పి ఇలా దేశం కూడా నమ్ముతుంది. కనుక ఎవరేం చేసినా కూడా మాదిగ జాతి సంతోషంగా ఉంది, సబ్బండ జాతులు సంతోషంగా ఉన్నారు. అందరూ కూడా మాదిగ జాతికి సపోర్ట్ చేశారు. మాదిగ జాతి అందరూ కూడా గౌరవిస్తారని ఈ సందర్భంగా ఏబీసీ వర్గీకరణ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఉపసంఘానికి, రాహుల్ గాంధీకి
ఖర్గే గారికి అందరూ కూడా నిండుగా మేము మాదిగ ఎమ్మెల్యేల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మనతో మాట్లాడడానికి ఇంకో ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఉన్నటువంటి సందర్భంలో మానకొండ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో వర్గీకరణ కూడా ఎక్కడ కూడా లేదు. ఏబీసీ అనేది కూడా కొత్త కూడా పెట్టేసి ఏబీసీలో ఉన్నటువంటి 9% ఉన్నటువంటి మాదిగలకు ఇచ్చేసి 5% మాలలకు ఇచ్చిళ్ళు. ఇప్పటికే ఉన్నటువంటి 1% ఉన్నటువంటి సంచార జాతులకు ఇచ్చిళ్ళు. చాలా వరకు మాలలు కూడా పెద్ద మొత్తంలో కూడా ఆందోళన చేసేటువంటి పరిస్థితి. దాని మీద ఏం చెప్పాలి? తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాదిగల పక్షపాతిగా ఉండి మాదిగలు 30 ఏళ్ళుగా చేస్తున్న పోరాటానికి ఒక మొక్కవోని ధైర్యంతో మమ్మల్ని ముందుకు నడిపించి తప్పకుండా సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీన ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారంగా దీనిని చేయవలసిందే అని ఆగస్టు 1న వెలువడితే మరు నిమిషమే అసెంబ్లీలో ప్రకటన చేసి ఆ మాటకు కట్టుబడి ఉండి ఈరోజు వర్గీకరణ చేస్తున్నారు 3 గ్రూపులుగా. అయితే షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ ఏదైతే చెప్పిందో ఆ సూచనల మేరకే మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే ఉందో ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన, అదేవిధంగా దానికి పొన్నం ప్రభాకర్ గారు, దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, సీతక్క, అదేవిధంగా ఇతర నాయకులందరూ కూడా తొందరగా వాళ్ళు సమర్పించిన మరుక్షణమే దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. వారికి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి దీంట్లో కృషిలో భాగంగా అందరూ ఎమ్మెల్యేలు నాతో పాటు మా మంత్రివర్గంలో ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ గారి కృషి కూడా అభినందనీయం. తప్పకుండా వాళ్ళు ఏదో మాట్లాడడం కాదు, మందకృష్ణ చేసినటువంటి కృషి ఫలితంగా 30 ఏళ్ళుగా మాదిగలు తలెత్తుకొని బ్రతకడానికి ఆయన చేసిన కృషి అభినందనీయం. మరి ఈరోజు రిజర్వేషన్స్ వర్గీకరణ ప్రకటించినప్పుడు ఆయన బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారిని అభినందించాలని మేము ఆయన్ను కూడా కోరుతా ఉన్నాం. తప్పకుండా మేము ముఖ్యమంత్రి గారి పక్షాన ఉంటాం. మాదిగ జాతి అంతా ఉన్నంత వరకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి తప్పకుండా రుణపడి ఉంటుందని, గ్రేట్ఫుల్గా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. ఏబీసీలో మీరు క్రియాశీలక పాత్ర ఒక సందర్భంలో కూడా వర్గీకరణకు మీరు మద్దతుగా ఉన్నారు. ఏబీసీడీకి సంబంధించినటువంటి వర్గీకరణ అంశాల్లో కూడా మందకృష్ణ మాదిగతో కూడా ఎమ్మెల్యే కాకముందుకు అనేక సందర్భాల్లో పాల్గొన్నారు. ఇవాళ ఏబీసీడీ వర్గీకరణ సాధించిన తరుణంలో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటన చేసిన అనంతరం ఏ విధంగా ఉంది? అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ప్రకటన చేసిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు. సుదీర్ఘ పోరాటానికి తెరబడ్డది. ఇప్పుడు ఇవి 2011 జనాభా లెక్కల ఆధారంగా చేసినటువంటి రిజర్వేషన్ల శాతము అది మళ్ళీ కొత్తగా ఎప్పుడైతే జనాభా లెక్కలు జరుగుతాయో దాని ప్రకారంగా మళ్ళీ చేస్తారని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మనతో మాట్లాడిన నగరకల్ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. భారతదేశం అంతా తెలంగాణ సందర్భంలో ఉన్నటువంటి తరుణంలోనే ఏబీసీ అనేటువంటి వర్గీకరణ అమలైన మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే నిన్న అసెంబ్లీలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేస్తున్నటువంటి సందర్భంలో యావత్ తెలంగాణ సమాజం, తెలంగాణ మాదిగ కులాల సమాజ జనాభా మొత్తం కూడా ఒక ఉత్కంఠతతో చూశాం. గౌరవ ముఖ్యమంత్రి నోట ఏ మాట వస్తుంది, గౌరవ ముఖ్యమంత్రి గారు మా పక్షాన ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారని ఒక ఉత్కంఠతతో మా జాతి మొత్తం గర్వించే పద్ధతుల్లో, మా జాతి మొత్తం ఆనందించేటువంటి పద్ధతుల్లో 3 దశాబ్దాల కళను నెరవేర్చినటువంటి ఒక అభినయ్ అంబేద్కర్ లాగా జాతి ముందు సజీవంగా నిలబడ్డటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా మాదిగ ఉపకులాల కేటగరైజేషన్లో కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ఏ విధమైనటువంటి ప్రకటన చేసిండో దాన్ని 100% అమలు చేస్తాను. ఇక్కడ ప్రజాపాలన వచ్చి ఇక్కడ దొరల రాజ్యం కూలిపోయి ఇక్కడ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వాన్ని పతనం చేసి బద్దలు కొట్టి ఇక్కడ గడీలను బద్దలు కొట్టిన తర్వాత ఆ గడిల సంస్కృతి పోయిన తర్వాత ఒక ప్రజల సంస్కృతి, ప్రజల మనోభావాల్ని ఆవిష్కరించేటువంటి ఒక ప్రభుత్వాన్ని తీసుకురావాలనేటువంటిది సంకల్పంతో ముందుకు పోయినటువంటి ఆనాటి పిసిసి ప్రెసిడెంటు, ఈనాటి ముఖ్యమంత్రి గారు ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తూ ఉండు. ఇక్కడ మాదిగ ఉపకులాల యొక్క బాధలు, వారి యొక్క కష్టాలు, వారి యొక్క వ్యతలు తెలిసినటువంటి యొక్క నేత కాబట్టి వాటికి పరిష్కారం చూపిండని మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో భాగంగానే మాకు
9%, మా సోదరులకు 5%, అట్లాగే ఉపకులాలకు 1% ఇవ్వటం చాలా సంతోషం. దీన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి గారు, అట్లాగే మా ముఖ్యమంత్రి గారికి అన్ని విధాలుగా సహకరించినటువంటి సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కో చైర్మన్ మా అన్న దామోదరం రాజనరసింహ గారు, అట్లాగే సీతక్క గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, మల్లు రవి గారు, వీళ్ళందరూ కూడా యావత్తు మాదిగ ఉపకులాలు, మాల సామాజిక వర్గం ఉపకులాల తరఫున కూడా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. మా వివేకన్న కూడా చాలా స్పష్టంగా చెప్పిండు, మేము మా జనాభా తక్కువ ఉందనేటువంటి దానికోసం మాట్లాడుతున్నటువంటి దాని క్లారిఫికేషన్ కోసమే మీటింగ్ పెట్టినాం తప్ప మేము ఎవరికి వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మాల కార్పొరేషన్, మాదిగ కార్పొరేషన్, అట్లాగే కార్పొరేషన్లో మా వర్గాలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి, అట్లాగే వచ్చేటువంటి కాంట్రాక్టుల్లో కూడా మాకు ఎక్కువ అవకాశాలు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించాలన్నాడు. అది చాలా గొప్ప సూచనలు చేసిండ్రు. దాన్ని కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ వారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. వర్గనంతరము ఏదైతే జనాభా తప్ప ప్రకారంలో మాదిగలకు మంత్రి పదవి డిమాండ్ కూడా మందక్షణ మాట్లాడుతాను. అంటే అది మాకైతే మా ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయమే 10 మంత్రి పదవులుగా మేము భావిస్తూ ఉన్నాం. మాకు ఇస్తే సంతోషం, కానీ మాకు అదే కావాలనేటువంటి కోరిక మాకు లేదు. మాకు కావాల్సినటువంటి కోరిక, ఏకైక డిమాండు, ఏకైక లక్ష్యం కేటగరైజేషన్ మాత్రమే. అది సాధించుకున్నాం. అది ఇంప్లిమెంటేషన్ చేసుకోవటమే మాకు 10 మంత్రి పదవుల యొక్క సమానంగా మేము భావిస్తాం. సందర్భంలో మాలలు కూడా పెద్ద మొత్తంలో కూడా మాకు అన్యాయం జరిగింది. ఏం చెప్పాలి? వాళ్ళు మా సోదరులు, జరిగినటువంటి నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా వారు కూడా స్వాగతిస్తారు. ఇవాళ కేటగరైజేషన్ కోసం 3 దశాబ్దాలుగా ఉద్యమం నడుస్తాము. ఇది న్యాయమైన పోరాటం అని చెప్పేసి గద్దరన్న గారు కానీ, అట్లాగే కేజీ సత్యమూర్తి గారు కానీ చాలా అప్పుడు ఉద్యమం సందర్భంలో సపోర్ట్ చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళు సోదర భావంతో దీన్ని అర్థం చేసుకొని అందరం కలిసి భవిష్యత్తులో ఈ జాతుల అభ్యున్నతి కోసం కలిసి పోరాటం చేస్తాం. 32 లక్షల 2021 గెజిట్ విడుదల చేసిన తరుణంలోనే 32 లక్షల మాదిగల తరపున ఇలా గెజిట్ విడుదల చేసిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు భావేద్వానికి కూడా గురైపోయాడు. నేను ఒక సందర్భంలో ఇక్కడి నుంచి అసెంబ్లీ నుంచి గెంటి వేయబడ్డా ఈ రోజు నేనే ప్రకటించిన ఒక చరిత్రాత్మకమైనటువంటి సందేశాన్ని కూడా చెప్పాను. దాని విషయంలో ఏం చెప్పాలి? ముఖ్యమంత్రి ఈ ఎస్సీ రిజర్వేషన్ సబ్ కేటగరైజేషన్ విషయంలో రిజర్వేషన్ విషయం చాలా స్పష్టమైనటువంటి అవగాహన కాకుండా స్పష్టమైనటువంటి స్టాండ్ ఉంది. ఒక ముఖ్యమంత్రి అయిన క్షణం నుంచి మాదిగ రిజర్వేషన్ గురించి ఆయన ఆలోచించని రోజు లేదు, ఆయన చర్చించని రోజు లేదు. ఆయన పొలిటికల్ కెరియర్లో ఈ రిజర్వేషన్ అనేటటువంటి అంశము వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అంశం అని చెప్పేసి చాలాసార్లు చెప్పడం జరిగింది. చాలా సందర్భాల్లో మేము వ్యక్తిగతంగా కలిసినప్పుడు, మేము ఆయన మాట్లాడిన ప్రతి మాట కంప్లీట్ డిటర్మినేషన్ ఆయన వెళ్ళబుస్తూ ఉండేవాడు. నేను మీకున్న తోడుగా ఉంటా, మీరు ఖచ్చితంగా అని చెప్పడం అంశాలలో ఆయన రకరకాల ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించడమే కాకుండా అత్యున్నత న్యాయస్థానంలో అద్భుతమైనటువంటి వినిపించడానికి నియమించడమే కాకుండా మాకు మాట్లాడండి, బ్రీఫ్ చేయండి అడ్వకేట్స్కి, సో దట్ ఆయన అడ్వకేట్ సరైన విధంగా న్యాయంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే నిన్నటి ఘట్టము అది అన్ని వర్గాలకు సంతోషకరమైనటువంటి ఘట్టము, అది అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. అయితే ఇక భవిష్యత్తులో ఇంకా మంచి నిర్ణయాలు, గొప్ప నిర్ణయాలు, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంచి నిర్ణయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తీసుకుంటారు. ఆయనకు మాదిగ మనసులో ఏముందన్న విషయం స్పష్టంగా తెలుసు. ఎదుర్కొన్న భావేద్వానికి గురైన సందర్భాల్లో మీతో పంచుకునే సందర్భం ఉంది.
ముఖ్యమంత్రి గారు భావోద్వేగానికి గురైన విషయము నెగటివిటీ కాదు. ఆయన అధికారంలో లేనప్పటి నుంచి ఆయన ఎదుర్కొన్నటువంటి ఈ వ్యతిరేకతను గుర్తు చేసుకొని, అదేవిధంగా మాదిగల పట్ల ఆయనకున్నటువంటి నిబద్ధతను గుర్తు చేసుకొని ఆయన రియాక్ట్ కావడం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క భావోద్వేగానికి, అదే తర్వాత రేవంత్ రెడ్డి గారి యొక్క నిబద్ధతకు ఆయన నిన్న తీసుకున్న నిర్ణయమే స్పష్టంగా అది నిర్ణయమే నిదర్శనం.